సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు జీవం కలిగిన దేవుని మాటలు విందాం. బైబిల్ లేఖనంలో ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట మీతో చెప్పాలని కోరుకుంటున్నాం. హెబ్రీ సంఘానికి రాసిన ఉత్తరం 12వ అధ్యాయము 25వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. చాలండి. హెబ్రీ సంఘానికి పౌలు ఆ మాట రాసే పెట్టాడు. సంఘమా, మీకు బుద్ధి చెప్పేవాడు ఒకడున్నాడు. అతడు తండ్రి కానీ తల్లి కానీ అన్న కానీ సేవకుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ వాక్యం కానీ వాళ్ళు మీకు బుద్ధి చెప్పినప్పుడు నిరాకరించబాకండి. నిరాకరించి తృణీకరిస్తే తర్వాత చాలా నష్టపోతారు అంటూ చాలా తేటగా మాట్లాడుతున్నాడు. మనం ఈరోజు ఈ ప్రసంగం అయిపోయాక వెళ్ళేటప్పుడు గుండె మీద చేయి పెట్టుకొని నేను దేవుని సన్నిధిని నిరాకరిస్తున్నానా తృణీకరిస్తున్నానా, దేవుడు నాకు ఇచ్చిన ఈవిని వాడుకుంటున్నానా తిరస్కరిస్తున్నానా, ఒక క్షణం ఆగి మనం దైవ సంబంధమైన జాగ్రత్తలో ఉండాలి. ఒకవేళ తృణీకరిస్తే ఏమవుతుంది, ఒకవేళ తృణీకరించకుండా సమయాన్నో తిండినో దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకుంటే ఏమవుతుంది, ఈ రెండూ మీకు తెలిసి ఉంటే బాగుంటుంది. లేవియాకాండం 26వ అధ్యాయము 15వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. నా కట్టడలను నిరాకరించిన ఎడలను అంటే ఇశ్రాయేలు జనాంగం దేవుని కట్టడలను నిరాకరిస్తున్నాయట. దేవుని కట్టడ అంటే దేవుని మాట. ఇశ్రాయేలు జాతికి దేవుడు కొన్ని నియమాలు నియమించాడు. నేను గొర్రెపిల్ల రక్తం ద్వారా మిమ్మల్ని విమోచించాను, మరలా ఫిలిస్తీయులతోనూ ఐగుప్తీయులతోనూ ఆ లోక సంబంధమైన ఆచారాల్లోకి వెళ్ళబాకండి అని కట్టడ చేశాడు. 6 రోజులు కష్టపడండి, 7వ రోజున నా సన్నిధిలో కనబడండి. ఒక చట్టం కట్టడ చేశాడు. మీ వ్యక్తిగత జీవితంలో ఆరాధించేటప్పుడు అందరిలాగా ఆరాధించబాకండి. ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను మీరు ఆరాధించండి, అది కట్టడ పెట్టాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? చట్టం, మీ కుటుంబాల్లో దీపం వెలగాలంటే దేవుని మందిరంలో దీపాలు వెలిగించండి. దేవుని మందిరంలో దీపం వెలిగించాలి అంటే మీరంతా అడవికి వెళ్ళి కష్టపడి ఆ ఒలివల పండ్లు ఏరుకుని వచ్చి దంచి తీసిన నూనె పట్టుకురండి, ఈ యాజకుడు దీపాలు వెలిగిస్తాడు. ఇది కట్టడ. మీ గుడారాల్లో దీపం ఉంటుంది, మీ కుటుంబాలు తేజరిల్లుతాయి అంటూ చాలా కట్టడలు పెట్టాడు. ఇశ్రాయేలు జనాంగం అట్ట మన్నా తిన్నారు, బండలో నీళ్లు తాగారు, యుద్ధంలో గెలిచారు, ఎన్నో ఘనకార్యాలు ప్రభువు చేశాడు. కానీ కొంతకాలం అయ్యాక వారు ఆ కట్టడలను నిరాకరించారట. ఆ పైవాక్యం చదవండి,
14వ వాక్యం, మీరు నా మాట వెనక నా మాట వినక. నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక. వినరా? మీరు నా మాట వినక. చదవండి ఆ వాక్యాన్ని. మీరు నా మాట వెనక నా మాటను వినక, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడవకుండా, నా కట్టడలను నిరాకరించిన నేను పెట్టిన షరతులను, నిబంధనలను, వాక్యాన్ని మీరు గాని నిరాకరించితే, ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను. నేను చెప్పే మాట, నేను గద్దించేది మీకు అంత అసహ్యంగా ఉందా? నిరాకరించారు. అప్పుడప్పుడు నేను గద్దిస్తా, దాన్ని తిరస్కరించారు. అప్పుడప్పుడు ప్రేమిస్తా, కానీ నిరాకరించారు. ఇట్లా మీకు అలవాటు అయిపోయిందిగా, తిరస్కరించడం, నిరాకరించడం, తృణీకరించడం. అయితే మీరు తృణీకరించి నిరాకరిస్తే నేనేం చేయలేను. కానీ ఒకటి మాత్రం జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే 16వ వాక్యంలో రాశాడు, నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టు నా కట్టడలను, నా మాటలను నిరాకరిస్తే మొదటట మీ కళ్ళకు తేడా వస్తుందట. మీ కళ్ళకు తేడా రావటం అంటే మీరు గుడ్డోళ్ళు అయిపోతారని బైబిల్ బోధించడం కాదు. అంటే ప్రతిదీ తేటగా చూడగలిగే వాక్యాన్ని విని దర్శనాలు చూస్తూ కృపలో సాగావుగా నెమ్మదిగా క్షీణిస్తుంది. క్షీణిస్తాం అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ప్రార్థన చేస్తే దర్శనం ఉంది, ఇప్పుడు దర్శనాలు ఉండవు. ఒకప్పుడు ప్రార్థన చేస్తే అభిషేకం, ప్రవచనం ఉండేది, ఇప్పుడు అవి ఉండవు. ఒకప్పుడు చూస్తే దేవుని వాక్యం నీకు ఎంత తేటగా అర్థమయ్యేదో, ఇప్పుడు వాక్యం నీ తేటగా అర్థం కాదు, నిద్రపడుతుంది. కారణం ఏంటంటే కళ్ళు క్షీణిస్తా ఉన్నాయి. నువ్వు చేసిన పాపం ఏమిటంటే ఆయన మాట వినకపోవడం. వాక్యాన్ని నిరాకరించి బతికి బట్టగట్టిగిన వాడు ఉన్నాడా? ఆయన ఆజ్ఞలు ఇస్తే ఆజ్ఞను నిరాకరించి జీవితాన్ని కొనసాగించగలిగిన వాడు ఉన్నాడా? ఒక క్షణం ఆఖరి లైన్ చదవండి. అందులో మీరు విత్తిన విత్తనములను మీరు విత్తుతారు, అందరికీ పంట వస్తుంది, మీకు వ్యర్థం అవుద్ది. అందరూ కోత కోసి పంట తెచ్చుకుంటారు, మీకు శూన్యం మిగులుద్ది. ఇంతగా ప్రయాసపడతారు, గోనులు ఖాళీగా ఉంటాయి. ఇంతగా ప్రయాసపడతాడు, మీ ఇంట్లో దరిద్రం ఊరేగుతుంది. మీరు ఇంతగా ప్రయాసపడతారు, చిరిగిన సంచి మీ ఇంట్లో ఊరేగుతుంది. అందులో చాలా విషయాలు రాశాడు. ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నాను అంటే, మిమ్మును హెచ్చరించేవాడిని, మీకు బుద్ధి చెప్పేవాడిని, దేవుని ఆజ్ఞలను నిరాకరించబాకండి. ఇజ్రాయేలుడు మొర్రబెట్టిన రోజున దేవుడు ఎంత దిగువచ్చాడండి. మోషే, నా ప్రజల మూలుగులు విన్నాను, నా ప్రజల ఏడుపును కన్నెడలను నేను చూచాను, వాడు బాధ నాకు తెలిసే ఉంది. నేను నిన్ను పంపిస్తాను, వెళ్ళవా? వెళ్ళి ఆ జనాంగాన్ని విడిపించవా? నీకు చేతి కర్ర ఇస్తాను, మాటకు అద్భుతం ఇస్తాను, నువ్వు కదిలితేనే ఐగుప్తు దేశం గడగడలాడిపోద్ది, వెళ్ళు అని బలపరిచి మూలుగుతున్న వారిని విడిపించి తీసుకొచ్చాడండి. మన్నా ఇప్పించాడు, నీళ్ళనిచ్చాడు, నీడనిచ్చాడు, నిప్పునిచ్చాడు, దారికి వెలుగునిచ్చాడు. కొంతకాలం లేవ్యాకాండం వచ్చాక దేవుని మాట, ఆయన ఆజ్ఞ ఇట్లాగే చెబుతాడే అని నిరాకరించారట. ఒక్కసారి ఇజ్రాయేలును పక్కన పెట్టి మనం కూడా గుండె మీద చేయి పెట్టుకుంటే, ప్రారంభ దశలో నీవు ఏ స్థితిలో ఉండగా ప్రభు కనికరించాడు? సావు బతుకుల్లో ఉండగా నిన్ను కనికరించి ఒక వ్యక్తి ద్వారాను, ఒకని సాక్ష్యం ద్వారాను, ఒక దైవజనుల ప్రార్థన ద్వారాను ప్రభు నీకు ఆరోగ్యం దయచేయాల. నిరాకరించబడి తృణీకరించబడిన నీ జీవితంలో ఉంటే నిన్ను ఒక ఇంటి వాడిని చేయలా? నిన్ను ఒక సంఘానికి చేర్చి సంఘంలో సభ్యుడు చేయలా? సంఘ పరిచయలో నీకు భారం కలిగిన బాధ్యత నీకు అప్పగించాలా? దేవుని సంఘానికి ఉండే దీవెనలన్నీ నీకు దయచేయాలా? నిత్యం వినే వాక్యం వినిపించాడే, సేవకుని ఇచ్చాడే, కాపరిని ఇచ్చాడే, ఒక రకంగా పిల్లల్ని ఇచ్చాడు, అన్నీ దయచేశాడే. ప్రారంభమైన నిర్గమాకాండంలో పడిన బాధలను మర్చిపోయి లేవియాకాండం అనే చరిత్రకు వచ్చేటప్పటికి దేవుణ్ణి నిరాకరిస్తావా? దేవుని మాటలను నిరాకరిస్తావా? ఆయన ఎవరి మీద పగ తీర్చుకోడు, నేనేం చేయలేను, కాకపోతే మీకు కంటి చూపు లేకుండా పోతుంది అంటే మీ కళ్ళు గుడ్డు వెళ్తావని కాదు, నా చిత్తం గ్రహించలేరు. ఆ తర్వాత వాక్యం అర్థం కాదు వాళ్ళకి, దేవుని చిత్తం అర్థం కాదేక. కారణం ఏంటంటే కన్నులున్నప్పుడు దేవుని చిత్తం తెలుస్తుంది, ఆత్మీయ నేత్రాలు ముయ్యబడ్డాక మంచేదో చెడు అర్థం కాదు. తర్వాత విత్తుతారట వాళ్ళు, కానీ విత్తితే వాళ్ళకి పంట రాదట. అందరికీ పంట వస్తుంది, వీళ్ళకి వ్యర్థం. అంటే అర్థం ఏమిటి? ప్రయాస వ్యర్థం, మీరు కార్చిన కన్నీళ్ళు వ్యర్థం, వేసిన ఎరువు వ్యర్థం, మీరు చేసిన ఉద్యోగ ఫలితం వ్యర్థం. ఏమైంది? అంతా వ్యర్థమైపోయిందిగా.
ఒక్క క్షణం ఈ మాటలు వింటున్న తర్వాత మన కుటుంబాలు ఎందుకు దీవెనకరంగా ఉండటంలా, మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండటంలా? ఈ రోజున తిండి ఉంటుంది, బట్ట ఉంటుంది, కారు ఉంటుంది, కనకం ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. సంతోషం పండుతుందా ఇంట్లో? బిడ్డలు నీ మాట వింటున్నారా? నిన్ను గౌరవిస్తున్నారా? నీ పిల్లలు సరైన మార్గంలో వర్ధిల్లుతుంటే నువ్వు సంతోషిస్తున్నావా? ఒక క్షణం ఆగి ఆలకిస్తే మన ఆత్మీయ కుటుంబాల్లో ఈ రోజున ఉండవలసిన క్షేమం ఉంటుందా? ఇంతగా ప్రయాసపడితే వ్యర్థం అనే మాట వినబడితే, బైబిల్లో ఇంకో మాట రాశాడు, వారు ప్రయాసపడ్డారట, గాలిని మూట కట్టుకున్నారట. ఎవరి కడుపు నిండుద్ది? గాలిని మూట కట్టారట. ఎవరి క్షేమం ఉంటుంది? నీ భక్తి గాలిని పంటను కోసుకుంటావా? చేతులు జోడించో సేవకుడిగా చెబుతున్నా, బ్రతిమలాడుతున్నా, ఈ శుభవేళైనా నీ దేవుని సన్నిధిని, ఆయన వాక్యాన్ని, ఆయన కట్టడను నిరాకరించకుండా జాగ్రత్త పడుదువుగాక. హెబ్రీ గ్రంథకర్త వెనకుండి కేకవి చెబుతున్నాడు, మీకు బుద్ధి చెప్పుతున్న వారిని, మిమ్మల్ని హెచ్చరిస్తున్న వారిని, మిమ్మల్ని నడిపిస్తున్న వాక్యాన్ని మీరు కానీ నిరాకరించారు అంటే నష్టపోతారు, జాగ్రత్త అంటున్నాడుగా. ఎందుకో ఈ వారంలో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుని తడివి చూసుకోండి. ఇంటి పరిస్థితి ఏమిటి? పిల్లల పరిస్థితి ఏమిటి? నీ ఆత్మీయ జీవితం ఏమిటి? ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఏ స్థాయిలో ఉన్నావు? నీ అంతటి నీవే ఆయనను, ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను తిరస్కరించి ఎందుకు వ్యర్థుడవుతావు? ఎందుకు నీ కుటుంబాన్ని జీవితాంతం నాశనకరమైన అనుభవాల్లో నడిపించుకుంటావు? ఒక్క క్షణం ఆగి ఈ రోజైనా ఆలకిస్తూ, నేను ఎప్పుడైనా నా దేవుని ఆజ్ఞను నిరాకరించానా? రెండో మాట చెబుతాను. బైబిల్ లేఖనంలో ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తర్వాత, వారిని ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, కొరడా దెబ్బల్లో నుంచి, ఇటుకలు చేసే మట్టి తొక్కే స్థితిలో నుంచి విడిపించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. రెండో మాట రాశాడు, వీళ్ళట దేవుడు మనతోనూ, మనం దేవునితో నిబంధన చేసుకున్నాంగా. ఇప్పుడు ఏమంటాడు ఆ చివరిలో? ఎంత బాగుంది తెలుసా? దేవుడు వారితో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. ఏమి నిరాకరించారు? దేవుడు మనతో చేసిన నిబంధనను నిరాకరించారు. ఒక ఆలకించండి. నీకు రూపిచ్చి, తల వెంట్రుకలు లెక్కబెట్టి, కృప వెంబడి కృపను గ్రహించి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడే, ఆయన నీతో నిబంధన చేశాడు. నీవు ఆయనతో నిబంధన చేశావు. ఇప్పుడు ఆ నిబంధన నువ్వేం చేస్తున్నావు తెలుసా? నిరాకరించి, తృణీకరించి. అంటే ఒకప్పుడు నీ స్థాయి ఏమిటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేడాగా చెబుతున్నాడు. నిరాకరించుట, తృణీకరించుట చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు వాళ్ళట నిబంధనను నిరాకరించారు. నిబంధన అంటే ఇద్దరు మనుషులు కలిసి చేసుకునే ఒడంబడిక. ఆయన నిబంధన మనతో చేశాడు. మీరు నా వైపు తిరిగి నా పక్షపు వారై ఇక పాపం చేయకుండా పవిత్రంగా మీరు జీవిస్తే మీ దేహానికి నేను ఆరోగ్యం కలుగచేస్తాను, ఐగుప్తులు కలిగిన రోగాలేది మీ యొద్దకు రాదు. బైబిల్ ఆయన వాగ్దానం చేశాడు. నా మాట విని వాటి ప్రకారం సమ్మతించి మీరు నడిస్తే భూమి మీదనున్న మంచి పదార్థాలన్నిటినీ నేను మీకు తినిపిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల నేను మీతో నిబంధన చేశాను. వినండి, మీతో నిబంధన చేశాను. ఏమైనా నిబంధన? నా మాటను సమ్మతించండి, నా మాట ప్రకారం నడవండి. సమ్మతించిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఏ పదార్థాలు? భూమి యొక్క మంచి పదార్థాలు. అది ఆయన నిబంధన. నా మాట ఏనండి, భూమిలో ఏమేమి మంచివి ఉంటాయి? ఆ మంచి రకాలైన పంట నేను తినిపిస్తాను అని. ఇప్పుడు వీళ్ళేమన్నారు తెలుసా? మాకు నీ నిబంధన అక్కర్లేదులే, నువ్వు నాతో చేసిన నిబంధన, నేను నీతో చేసిన నిబంధన పెద్దగా పట్టించుకో, మాకు అక్కర్లేదు. ఆనాడేమో నువ్వు లేకపోతే మీకు దిక్కులేదయ్యా అని ఏడ్చారు. దేవుడు ఆ స్థాయిని తీసుకొచ్చి ఈ స్థాయిలో పెట్టాక స్థాయిని మర్చిపోయారు వీళ్ళు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఈ బైబిల్ పట్టాను నేను సరిపోయిన వాడనేనా? ఇలా గుళ్ళోకి వచ్చి అయ్యా అని కేకవేయడానికి సరిపోయిన వాడమేనా? ఒక కృప దేవుడు అనుగ్రహించాడు అంటే నీకు ఆ స్థాయి ఉండేనా?
దేవుడు కదా అంత కనికరించింది. అంతగా కనికరించాక ఇప్పుడు ఎవరు నిరాకరిస్తున్నావు? ఇంత మేలు చేసి కుటుంబీకుడిగా చేసి ఇంత చేస్తే వాళ్ళట నిబంధనను నిరాకరించారట. నీవు నాతో చేసింది నేను నీతో చేసేది ఏముందని. కారణం ఏంటంటే ఆయన దేవుడని ఆయన ఎంతవాడో కూడా మర్చిపోయి లెక్కలేని తరం ప్రారంభమైపోయింది. ఒక క్షణం ఆగి ఆలకిస్తే దావీదు దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? దావీదు దేవుడు ఇద్దరు నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనను దేవుడితో నేను నిబంధన చేశాను అంటూ కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? దావీదు, నా మాటల చొప్పున నా హృదయానికి సరిపోయిన వాడిగా బతుకుతున్నావుగా. నేను నిన్ను చూచాను. నీకంటే ముందు కొంతమందికి రాజులుగా చేసే అవకాశం ఇచ్చాను. వాళ్ళు నన్ను నిరాకరించారు, నా సన్నిధిని నిరాకరించారు, నేను ఇచ్చిన రాజ్యాన్ని నా యొక్క ఆధిపత్యాన్ని నిరాకరించారు. నేను వాళ్ళకి ఏం చేశానో తెలుసా? వాళ్ళని తీసి పక్కన పెట్టాను. నిన్ను గొర్రెల కాపరిగా ఉన్నావు, నిన్ను రాజుగా చేశాను. ఇతడు అంటాడు కదా, నేనున్నంత కాలం దేవుని సాన్నిధ్యములో నా ధనం కంటే, కిరీటం కంటే, రథం కంటే, పరిపాలన కంటే తంబుర సితారతో నా దేవుని ఆరాధిస్తాను. ఒక క్షణం కృతజ్ఞత కలిగి నిబంధన కాపాడుకున్నవాడు ఎలా ఉన్నాడు? నిబంధనను నిరాకరించిన సౌలు ఎలా ఉన్నాడు? దండం పెడి చెబుతున్నాను సహోదరులారా, దేవుని సన్నిధిని దేవుని నిర్లక్ష్యం చేయవలసి నిరాకరించకండి. నిబంధన నిరాకరించకపోతే సమ్మతిస్తే భూమి మీద ఉన్న మంచి ఫలాలని తినిపిస్తాడు. ఏ రోజైనా దావీదు అనుకున్నాడని నేను రాజు అవుతానని? మరి రాజు అయ్యాడుగా, దేవుడు నిలబెట్టాడుగా. మంచి పదార్థాలు అనే అనుభవాన్ని తీసుకొస్తే అతని కడుపులో సలోమాను పుట్టించి ఎంత గొప్పవాణిగా చేశాడు. ఈ రోజున నిరాకరించకుండా లోబడి దేవునికి అప్పగించుకున్న దావీదు వంశం దీవించబడిందిగా. నిరాకరించి నిబంధన ఎప్పుడో మర్చిపోయాడు సౌలు. ఎంతసేపు తన జీవితంలో దేవుని మరిచిన జీవితం జీవించాడు. పాపం సౌలు ఏమైపోయాడో మనకు తెలుసుగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేక సమయంలో ప్రత్యేకంగా నీతో మాట్లాడుతుండగా, నీవు మంచి పదార్థాలు అనుభవిస్తావని, నీకు మంచి పదార్థాలు అనుభవింప చేయాలని, నీ పిల్లలను యోగ్యులుగా నిలబెట్టాలని, సమాధాన పుత్రుడుగా నడిపించాలని, నీకు ఎవరో సాటి లేరని, నువ్వు దేవునికి సరిపోయిన వ్యక్తివని నిన్ను గురించి ఆయన చెప్పాలనుకుంటున్నాడు. కానీ దావీదేమో అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు, సౌలేమో నిరాకరించి జీవితాన్ని నష్టపరుచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఇంతకని ఏ సంఘం, ఏ అనుభవంలో సాగి వెళుతున్నావు? నిబంధనను మీరబాకు, నిబంధనను నిరాకరించబాకు. అందుకే బైబిల్లో నిబంధన కాపాడుకోవడానికి తన పయనాన్ని సాగించారు. అందుకేగా నిబంధనా జనుడు అనే పాట దైవజనుడు రాజుబాబు గారు రాశారు. చాలా విలువైన పాట. ఓ రకంగా చెప్పాలంటే దేవునితో నిబంధన చేశాం, దేవుడు మనతో నిబంధన చేశాడు. అందుకేగా ఎన్నిక లేని దావీదును గొర్రెల కాపరిని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఏ యోగ్యత లేకపోయినా అపొస్తలుల వరుసలో వీళ్ళందరినీ పేరు పేరున వలలు వేసేవారిని అపొస్తలుగా మార్చాడు. నిరాకరించిన వారికి శిక్ష, వేదన, కలవరం ఉంటుంది. దేవునికి విధేయత కలిగి అప్పగించుకున్న రోజున జీవితం ఆశీర్వదకరంగా మంచి స్థాయి, మంచి పదార్థాలను ప్రభు కలుగ చేయబోతున్న వేళ ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం మనం ఆయన నిబంధనను మీరామా? బైబిల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి. దేవుడు నిబంధన చేస్తే నిబంధన కాదని మీరి వెళ్ళాడు ఒక అతను. వెళితే శత్రువు చేతికి చిక్కాడుండి భయంకరమైన చిత్రహింసలు పెట్టి అతని జీవితాన్ని నాశనం చేశారు. దేవుడు చెప్పాడు, వెళ్ళబాకు ఆ మార్గానికి, ఆ రాజులతో సహవాసం చేయబాకు. కానీ నిబంధన మీరాడుగా. దేవునితో మనం చేసింది, మనతో దేవుడు చేసిన నిబంధన కట్టుబడి బ్రతుకుదుమగాక. గట్టిగా చెప్పాలి, ఆమేన్. మరి ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో నిరాకరించుట, మొదటిది వాక్యాన్ని కట్టడం నిరాకరించాడు. కంటి చూపు కరువయింది, ఇంట్లో తిండి తరువైపోయి చినిగిన సంచి మొదలైపోయింది. దైవ సంబంధంగా దేవుడు నిబంధన ఇచ్చాడు. మనుషులతో నీవు నిబంధన చేయల, జీవాధిపతి చేతిలో నువ్వు చేయి వేశావు, వాక్యానుసారంగా నడుస్తానని మాట ఇచ్చావు. అప్పుడు కదా నిన్ను ఎన్నిక చేసి ఘనమైన ఈ సంఘంలో చేర్చాడు. నీటి బాప్తీసం ద్వారా నిన్ను కడిగిన తర్వాత నువ్వు ఎక్కడోసాడు పడుండి అనడా. ఒక ఉన్నతమైన సంఘ సహవాసంలో, ఎత్తైన స్థలములో, ఉన్నత స్థలములో, ద్రాక్షావలైన సంఘంలో నిన్ను నాటాడు. ఆ రోజున నిబంధన చేశాడు, నువ్వు ఫలిస్తావు, ద్రాక్ష తొట్టి కడతాను, ద్రాక్ష గానుగ పెడతాను, నీ ఫలసాయం అనేకులకు వచ్చేటట్టుగా నేను చేస్తాను. కాపాడుకున్నావా?
ఓ దీవెనకరంగా ఉన్నావా? ఒకవేళ కాకుండా ఉంటే ఇస్కరియోతు యోధా ఆగాడా? సౌలు ఏమైనా నిలిచాడా దావీదు ముందు? దండం పెట్టి చెబుతున్నాను, దేవునితో ఇచ్చిన నిబంధన మేరకండి. మరొక్క మాట కూడా చెబుతాను. యెఫ్తా అనే వ్యక్తి మీలో చాలామందికి తెలుసు. అతడు ఎంత భక్తి కలిగిన వాడు అంటే ప్రార్థనాపరుడు, విజయ వీరుడు. ఓ రోజున యుద్ధానికి వెళ్ళేటప్పుడు మందిరంలో ప్రార్థన చేశాడు. ప్రభువా, యుద్ధానికి వెళుతున్నాను, జయము దయచేవా అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా నీతో మాటిస్తున్నాను, నా నిబంధన నెరవేరుస్తాను అని. ఇతడేం నిబంధన చేశాడు? నేను తిరిగి వచ్చాక నా ఇంట్లో నుంచి ఏది ఎదురు వస్తుందో వాళ్ళ బలి ఇచ్చేస్తాను అన్నాడు. యుద్ధం జరిగింది, జయం కలిగింది, ఆనందంగా ఊరేగుతూ వచ్చాడు. పేరా ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఒక్కగానో కూతురు తంబుర సితార తీసుకుని చెలికత్తులను వెంట పెట్టుకుని పాడుకుంటూ ఎదురొచ్చాడు. నిలబడిపోయాడు. కళ్ళ వెంట దార మొదలైపోయింది. దేవునికి నేను నిబంధన చేశానుగా, నా ఇంట్లోంచి వచ్చింది కూతురి ఒక్కతేగా, ఆడపిల్ల, ఏం చేయాలి ఇప్పుడు? మరి ఇలాంటి చరిత్రలు బైబిల్లో ఉన్నాయి కదా. దేవునితో నిబంధన చేసిన నీవు, నీతో దేవుడు నిబంధన చేసిన నిబంధన కాపాడుకోలేకపోతే దేవుడు అసమర్థుడు కాదుగా. పక్కన పెట్టాడుగా ఇస్కరియోతు యోధాని, లెక్కలేనట్టుగా చేసి సౌలును పక్కన పెట్టి దావీదుని పెట్టాడుగా. బెల్షాజర్ కాలంలో జరిగిన పరిస్థితుల్లో గడ్డిని మేపుతూ వచ్చాడుగా. మీరైనా నేనైనా వాక్యానికి లోబడి తీరాలి, దైవ చిత్తం నెరవేర్చే వ్యక్తులలాగా ఉండాలి. మనము కానీ నిరాకరిస్తే, ఇచ్చిన అవకాశాన్ని, కృపను, దీవెనను నిరాకరిస్తే ఆ తర్వాత మంచి పదార్థాలు అనుభవించడం కంటే కూడా నిబంధనను మీరారు గనక ఆ తర్వాత వాక్యం మీరు చదివితే ఒక జనముగా ఉండక మీరు చెదరగొట్టబడతారు అని రాస్తుంది. చెదరగొట్టబడతారు అంటే మీరంతా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారని కాదు. ఒక్కసారి నన్ను చెదరగొడితే ఇంట్లో ఒక్కడికి మాట కలవదు. ఒక్కసారి చెదరగొడితే వాళ్ళ కష్టాలు చేసి, కొడుకు కష్టాలు చేసి ఇంట్లో ఉండదు, కూతురి కష్టాలు చేసి ఇంట్లో ఉండదు, భార్యాభర్తల సమాధానం ఇంట్లో. చెదరగొట్టడం అంటే ఆనాడైతే ఇశ్రాయేలు దేశాలంటే వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు ఇళ్లలోనే ఉంటాం. కానీ చెదరగొడితే ఆదాయం చెదిరిపోద్ది, సమాధానం చెదిరిపోద్ది, ఐక్యత చెదిరిపోద్ది, ఇంట్లో ఉండవలసిన క్షేమం చెదిరిపోద్ది, ఇల్లులాగానే ఉంటుంది, పిల్లలాగానే ఉంటారు. ఒక్క క్షణం నిబంధన మేరకు దానిని నిరాకరించకుండా జాగ్రత్త పడు. మరో విషయం కూడా మీతో జ్ఞాపకం చేస్తా. మూడవది 106వ కీర్తన. కీర్తనాకారుడు రాసిన 106వ కీర్తనలో ఈ 24వ వాక్యాన్ని చదవండి. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. వారు రమ్యమైన దేశమును నిరాకరించి. మూడవ మాట ఏమిటో తెలుసా? లేఖనాల్లో రమ్యమైన దేశాన్ని ఇచ్చాడు. రమ్యమైన దేశాన్ని నిరాకరించి, చదవండి వాక్యాన్ని. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. ఇప్పుడు మరొక మాట చెబుతానండి. మూడవది రమ్యమైన దేశాన్ని నిరాకరించారు. రమ్యమైన దేశము, మనమంతా మంచి దేశాన్ని కోరుకుంటాం, మంచి గ్రామాన్ని కోరుకుంటాం, ఉండడానికి మంచి స్థలాన్ని కోరుకుంటాం, ఉండడానికి మంచి ఇల్లుని కోరుకుంటాం. అది రమ్యమైన ఇల్లు అయి ఉండాలి, ఆ గ్రామం మనకు నచ్చినదై ఉండాలి, మనం ఆశించినట్టు పట్టణం ఉండాలి, అన్నీ రమ్యమైందే కోరుకుంటాం. దేవుడు కూడా ఇశ్రాయేలు జనాంగానికట రమ్యమైన దేశాన్ని ఇచ్చాడట. రమ్యమైనది అంటే ఓ రకంగా చెప్పాలంటే పరలోకం. రమ్యమైనది అంటే పాలు తేనెలు ప్రవహించే ఇశ్రాయేలుల దేశము. అది రమ్యమైంది. ఎట్లా రమ్యమైంది? ద్వితీయోపదేశంలో రాస్తాడు కదా, ఆ దేశములో రాగి దొరుకుతుంది, ఇనుము దొరుకుతుంది, ద్రాక్ష గలలు ఉంటాయి, అంజూర పడలు ఉంటాయి, మంచి తోటలు ఉంటాయి, ఒలివ మొక్కలు ఉంటాయి, ఓటల పారుతూ ఉంటుంది, వెండి బంగారాలు దొరుకుతాయి. ఆ దేశం లోయల కలిగిన దేశం. వనాలు చూస్తే ద్రాక్షావళి ఉంటుంది, అంజూరం ఉంటుంది, ఒలివ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాని పేరు రమ్యమైన దేశం. అది ఇచ్చాడట దేవుడు. వీళ్ళేం చేశారో తెలుసా? ఇచ్చేళ్ళ మహా గొప్ప దేశం, ఎప్పుడు ఒలివలేగా, ఎప్పుడు ద్రాక్షనేగా, ఇవి మామూలేగా అంటూ రమ్యమైన దేశాన్ని నిరాకరించి వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? బాబేలు దేశానికి వెళితే బాగుంటుంది, ఐగుప్తు దేశానికి వెళితే ఇంకా బాగుంటుంది. కాదనుకుంటే అదిగో నయోమి వెళ్ళిందే ఆ దేశానికి వెళితే ఇంకా బాగుంటుంది అంటే ఇచ్చిన దేశం వాళ్ళకి తృప్తి లేదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? నిరాకరించడం అంటే ఏం పని చేశారో రాసింది అక్కడ. తర్వాత వాక్యం చదువుదాం. రమ్యమైన దేశమును నిరాకరించి యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో
పెద్ద పాపం ఏం చేయలే. కానీ ఏం చేశారు? గుడారాల్లో చేరి ఏం చేస్తున్నారంట? సణుగుడు 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 సణుగుడు. ఎంతసేపు సణుక్కోవడమే. బాగా ఆలకించండి. నిరాకరించడం అంటే పైకి ఏం కనపట్ల వాళ్ళు. వందనాలు అయ్యారు, వందనాలని అనుకుంటూనే ఉంటాం. లోపలికి వెళ్ళేదాడికి చేశాడులే దేవుడు, ఇచ్చాడులే దేవుడు. ఏం చేశాడు అంటే సనగడం అనేది నీ పతనానికి నాంది. ఒక్క క్షణం ఆగి ఆలకిద్దామా? ఎన్నిసార్లు మన జీవితంలో సడిగాం, ఎన్నిసార్లు గుడారంలో గొనిగాం, ఆయనకు విరోధంగా మాట్లాడుతూ వచ్చాం. ఎప్పుడైతే నువ్వు కార్పు మెతుకులు మరవకుండా ఉంటావో ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రమ్యమైన దేశం, దేశాన్నే నిరాకరించి కొర్రాలతో కొట్టిన దేశానికి వెళ్ళారండి. దేవుడు చూచాడు. సనగడం మొదలుపెట్టారా? ఏం తక్కువ చేశా? తిండినిచ్చా, బట్టనిచ్చా, ఇల్లు ఇచ్చా, బిడ్డలనిచ్చా, భార్యనిచ్చా, అసలు ఏం తక్కువ చేశా? వీళ్ళు సణుగుతున్నారు కదా అని వెంటనే వాళ్ళని ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయేల్ని బానిసలుగా వదిలేశాడండి. ఈ పక్క నుంచి బబులోనోళ్ళు వచ్చారు, ఆ పక్కన మాదీయులు వచ్చారు, ఈ పక్క నుంచి పారసీకులు వచ్చారు, ఈ పక్క నుంచి ఫిలిస్తీన్లు వచ్చారు. ఇజ్రాయేల్ జనాంగాన్ని పట్టుకుని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు? ఒకరోజు కాదు, వందల సంవత్సరాలు బానిసలు అయిపోయారు. ఆ తర్వాత బబులోను చరిత్ర చదవండి. బబులోను ప్రవచనం నెరవేరేటప్పటికి వాళ్ళు ఏడ్చారు. అయ్యా, ఆ రోజున రమ్యమైన దేశాన్ని నిరాకరించి సనగడం మొదలుపెట్టినంత నాశనం, కృతజ్ఞత లేకుండా బ్రతికారయ్యా. నాకు ఈ స్థితి ఇచ్చావని అందరం చెప్పడం కంటే నా అంతటి వాడు లేడనుకుంటూ మా వాళ్ళు కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తే మమ్మల్ని బానిసలుగా మార్చావా, తిరిగి మా దేశానికి తీసుకెళ్ళి వెళ్ళవా అని బబులోనులో ఉన్న యూదులు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దానియేలు గ్రంథం తెలుసుగా. కారణం ఏమిటి? నువ్వు దేవుడిచ్చిన రమ్యమైన దేశాన్ని నిరాకరిస్తే నీ బతుకు బానిస బతుకు అవ్వబోతుంది. బానిస అంటే నిన్ను ఒకడు ఏళ్తా ఉంటాడు, నీ మీద ఒకడు పెత్తనం చేస్తూ ఉంటాడు, నీ ఇష్టం సాగదు, నీ మాట సాగదు, ఒకడు పెత్తనమే నీ ఇంట్లో సాగుతానే ఉంటుంది. అంతకన్నా బానిస్తనం ఇంకోటి లేదుగా. చేతులు జోడించి చెబుతున్నాను, ఈ శుభవేళైన రమ్యమైన దేశాన్ని నిరాకరించకండి. దుర్దినాలు రాకమునిపే ఆయన వాక్కును నిరాకరించబాకు, ఆయన నిబంధనలను నిరాకరించబాకు, రమ్యమైన దేశాన్ని సణిగి నిరాకరించబాకు. దుర్దినాలు రాకమునిపే నీకు బుద్ధి చెప్పుతున్న వారిని నిరాకరించక జాగ్రత్త పడు. నువ్వు కానీ ఈరోజు లోబడి వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడితే ప్రభువు నిన్ను తన సంకల్పం చొప్పున మేఘాల మీద తీసుకువెళ్ళబోతున్నాడు. దుర్దినాలు రాక మునిపే అయ్యా దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తానయ్యా, నేను వాక్యానుసారంగా జీవిస్తానయ్యా, పాపాలు కడుక్కుంటానయ్యా, పరిశుద్ధాత్మతో నింపబడతానయ్యా, ప్రార్థనా వీరులతో నిలబడతానయ్యా, కృపను గ్రహించవా అంటూ ఒక క్షణం ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. ప్రేమడిన ప్రభు వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు ప్రభు. పేరు పేరున బిడ్డలను దీవించండి. మేము ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలో పిలువబడ్డామో నడిపించబడతామో జిజ్ఞాసం ప్రతి వారికి కలుగ చేయండి. ప్రతి వారి మీద చేతులు చాపబడాలి. నిరాకరించే స్వభావం చనిపోవాలయ్యా, అది మనుషుల నుంచి నెట్టివేయబడాలి. లోబడే మనసు, విధేయత, అప్పగించుకునే అనుభవానికి నడిపించండి. ప్రతి విషయంలో కృప చూపి నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు ఆయత్తపరిచి మీరు మహిమ పొందాలని పేరు పేరున బిడ్డలను దీవించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.